హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకు ఆదివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయని అయితే తెలుసుకుందాం. వీటితో పాటు పలు జిల్లాలకు వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో దాన్ని స్క్రీన్ మీద అయితే కనుక మీకు కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఆదివారం రోజున అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అలాగే యానాంలో దిగువటి రూప ఆవరణంలో నైరుతి దిశగా గాళ్ళు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో అయితే కనుక అక్కడక్కడ ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్ళు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, వేడి తేమ మరియు అసౌకర్య వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ముఖ్యంగా వడగాల్పులు వీచే మండలాలను అయితే కనుక విడుదల చేసింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాలు. ఇక పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కుమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి జీకే వీధి మండలం, అలాగే పోలవరం జిల్లాకు సంబంధించి చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక వీటితో పాటు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చూసుకుంటే రాగల 3 గంటల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది. సో ఇదన్నమాట మనకి ఏంటంటే కనుక పొడి వాతావరణం అయితే ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ మనకు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే కనుక మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ నెల 28వ తేదీ నుంచి మళ్ళీ మనకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. అఫీషియల్ అప్డేట్ అయితే మీరు కూడా చూశారు. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.